భగవంతుడు ఎప్పుడు ఇలాంటి వెళ్ళకాలంగా ఆ పరమాత్ముడి ఆశీర్వాదం ఉండాలని నేను చాలా చాలా రుణపడి ధన్యవాదాలుగా తెలియపరుస్తున్నాం. ఇంత మంచి మహాస్త్రీలు పురుషులు కూడా ఇది ధరించాలి. మనంతు సేవ ఏంది చెయ్యాలి అది ఒక్కటి గుర్తుంచండి. రేపటి నుంచి మన పిల్లవాడికి బొట్టు పెట్టి స్కూల్ పంపించండి. ఫస్ట్ పాయింట్. మన పాపకు గాజులేసి పంపించండి. ఇవాళ పిల్లలు పట్టగొలుసులు లేవు. ఇవాళ పిల్లలు పట్టగొలుసులు పెడుతుండ్రా? చాలా తక్కువైపోయింది. ఒక్కొక్క స్కూల్లో వ్యతిరేకం చేస్తారు. ఆ స్కూల్లో పోయి మనం బెదిరించాలి. వేరే స్కూళ్ళనేమో వాళ్ళ సాంప్రదాయం పూజిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మన యొక్క స్కూళ్ళల్లో మన ప్రార్థన లేదు, మన ఆధ్యాత్మికమైన ముచ్చట కూడా లేదు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్లాసులో ఒక్కొక్కటి చెప్తా ఉంటారు. వేరే వేరే స్కూళ్ళల్లో నేను చూస్తూ ఉంటా, వాళ్ళకి సంబంధించిందంతా చెప్తా ఉంటారు. మన స్కూల్లో మనకెందుకు చెప్పారు? మన గవర్నమెంట్ చెప్పారు. కనీసం ఇప్పటి నుంచి ప్రైవేట్ స్కూళ్ళన్నా కనీసం భగవంతుడి శ్లోకాలన్నా మన హిందూ ధర్మం నుంచి చెప్పాలని మీ అందరికీ విన్నవించుకుంటున్నా. కాబట్టి ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలుగా తెలియపరుస్తున్నా. అది ఓం సరి ఓం. మహారాజు పాద పద్మాలకి ధన్యవాదాలు. అందరూ అమోఘం అద్భుతం ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత గీత గాని పిల్లలు సిద్ధంగా ఉండాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఉజ్వల హై స్కూల్ వాళ్ళు డాన్సెస్ దయచేసి వేదికని త్వరగా వికెట్ చేయాల్సింది. Shiva
ఆహ్వానాన్ని తెలపగానే వచ్చినందుకు చాలా సంతోషం. ఇంకా పోలీస్ శాఖ వారికి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, ఎంఆర్ఓ గారికి, విచ్చేసినటువంటి అందరి అధికారులకు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. జై హింద్. కేదార్నంద స్వామి, విశ్లేషణ మహారాజ్ మరియు ప్రముఖులకు, నందిపేట ప్రముఖులకు, పేరు పేరున అందరికీ, హిందూ బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. హిందూ సమ్మేళనం, విరాట్ సమ్మేళనం నందిపేటలో జరగడం, అందులో మనందరం పాల్గొన్న నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమం కష్టపడడానికి సుమారు ఒక నెల నుండి ఒక 30 నుంచి 40 మంది కార్యకర్తలు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు. ఒక పేరు చెప్పడానికి వీల్లేదు, ప్రతి ఒక్కరు కష్టపడుతున్న ఈ స్టేజ్కి వచ్చేందుకు వాటికి నా యొక్క ధన్యవాదాలు. మన పంచవర్త ప్రేమలో భాగంగా ప్లాస్టిక్ రహితంగా చేయాలనుకుంటున్నారు. అందరూ ఎక్కడైనా ప్లాస్టిక్ వాడుతుంటారు. ఆ ప్లాస్టిక్ తగ్గించాలని అనుకుంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన ఆ విషయం కూడా చెప్పమని చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా. ఏ పెళ్ళికి మొత్తం ఒక 2000 ప్లేట్లు, 2000 గ్లాసులు తీసి రోడ్డు మీద పడేసి ఖరాబ్ చేస్తున్నారు. అట్లా కాకుండా నేను ఈ సభాముఖంగా ప్రకటిస్తున్నా, నందిపేట గ్రామ పంచాయతీ తరఫున నా తరఫున ఒక 500 ప్లేట్లు, 100 గ్లాసులు ఇస్తా. అంతేకాకుండా ఒక 5000 ప్లేట్లకు ఎవరైనా అమ్మ కానీ నాన్న కానీ పేరు తీస్తే 5000 ప్లేట్లను తీసుకొని గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి ఎవరి ఫంక్షన్ ఉన్నా ఫ్రీగా ఇస్తాం. తీసుకొచ్చి మళ్ళీ వాపస్ ఇవ్వాలి. దానికి ఒక కమిటీ ఇస్తాం. ఆ కమిటీ తరఫున ఫ్రీగా ఎవరు కూడా ప్లేట్ ప్రతి ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ పిలిపించి మీకు అన్ని విధాల ప్లేట్లు ఇస్తాం. మీరు మాత్రం ఈ సభాముఖంగా మీరందరూ దానికి మనస్ఫూర్తిగా సహకరిస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మీరు నీరు బాగా వృధా చేస్తున్నారు. నీరు వృధా చేయడం ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు దేనికోసం జరుగుతున్నాయి? పెట్రోల్ కోసం జరుగుతుంది. భవిష్యత్తులో నీటి కోసం జరుగుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అందరూ నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడండి. భవిష్యత్ తరాలకు ఇచ్చేది నీటి మాత్రమే, ఏముండదు. కాబట్టి ఇంకోటి, మొక్కలు, చెట్లు మనం ఇంగ్లీష్ సంస్కృతిలో పడి పెళ్లి రోజని, పుట్టినరోజని కేకులు కట్ చేసుకుంటూ ఇష్టం ఉన్నట్టు వాడుతున్నాం. అట్లా కాకుండా ఒక పెళ్లి రోజుకు, ఒక పుట్టినరోజుకు ఒక మొక్క నాటండి. మీకు స్థలం లేకుంటే మా దగ్గర వచ్చి రాపియండి, రీచేయండి. మీకే నందిపేటలో ఎక్కడో ఒక దగ్గర స్థలం మేమే చూపిస్తాం. చెట్టుకు అక్కడ నాటుకోండి. సంవత్సరం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. ఈ సభాముఖంగా మా మన్మనాలు ప్రతి పుట్టినరోజుకు ఖచ్చితంగా ఒక మొక్క నాటుతానని మీ అందరి ముందు సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఎవ్వరు కూడా ఇప్పటి నుంచి కేకులు కట్ చేయకండి, ఇంగ్లీష్ సంస్కృతిలో పోకండి. అయిపోయింది. టీవీలో చూసి ఇందాక అమ్మాయి చెప్పినట్టు ఎంతసేపు టీవీ రీల్స్ చూసి మన సంస్కృతిని ఖరాబ్ చేసుకుంటారు. అట్లా కాకుండా ప్రతి ఒక్క హిందూ ఇద్దరు కొడుకులు ఉండగా అండుకుంటారు. అది చాలా క్షోభం. అది క్షమించరాని నేరం. ఇద్దరు కొడుకులు కని పెంచే తల్లికి అన్నం పెట్టలేకపోతారు. అది తప్పు. కాబట్టి ఈ రోజు నుంచి ఒక్కరు మారిన సంతోషం. తల్లిదండ్రులు తన దగ్గర ఉంచుకొని అన్నం పెడతాయినా లాస్ట్ దశలో ఎంతో ఆనందిస్తాడు. అట్లా కాకుండా లాస్ట్ దశలో అన్నం పెట్టక బాగా ప్రాబ్లం చెప్తారు. వారందరూ కూడా ఇప్పుడు మారాదని చెప్తారు. వాళ్ళ పరివర్తనాలు ఇన్ని మీరందరూ మారుతానని ఆశిస్తున్నాను. అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సర్వ విఘ్నోపశాంతే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరుణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవన కుమార బల బుద్ధి విద్యా దేహు మోహి అరహు కలేశ వికార్. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర
సాగర జయ కపీశతి లోకము జాగర రామదూత అతులిత బలదామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి సుమతి నివార సుమతి కే సంగి కాంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ ఔర్వజా విరాజై కాందే నుందే భూషాజై శంకర సువన కేశరీ నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణీ అతి చాతుర రామ కాజ కరివే को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिय दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर మహిళలు ఎన్నో ఏళ్లుగా మన హిందూ సంస్కృతి, మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భుజస్కంధాలపై మోస్తూ తరతరాలుగా వచ్చే తరాల వారికి అందిస్తున్నటువంటి గొప్ప కార్యం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే మహిళలు, మనము స్త్రీలము. కాబట్టి ఇది ఆషామాషి విషయం కాదు. అయితే ఇలా ఈ క్రమంలో అంటే మనం గొప్ప వాళ్ళము అని తెలియజేయడానికి కొన్ని ఉదాహరణలు తీసుకున్నట్టయితే, కొంచెం పురాణాలకు వెళ్ళినట్టయితే సీతమ్మ తల్లి కానీ, ద్రౌపది మాత కానీ, మండోదరి కానీ, గాంధారి కానీ, సతీ అనసూయ, సతీ సావిత్రి, ఆ తర్వాత కాలంలో రాణి చెన్నమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి, ఝల్కారీ దేవి అనుకుంటే, ఈ మధ్యకాలంలో అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన కల్పన చావ్లా కానీ, మొన్న ఆపరేషన్ సింధూర్ నడిపినటువంటి త్రివిధ దళాల మహిళలు కానీ, వీళ్ళంతా గొప్ప వాళ్ళే, స్మరణీయులే. అంటే ఒక స్త్రీ అనుకుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్, జిజాబాయిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ని తయారు చేస్తుంది. భువనేశ్వరి దేవిగా హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చేసిన వివేకానంద స్వామిని కూడా తయారు చేసేటటువంటి శక్తి మన స్త్రీకి ఉంది అని నేను ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అయితే ఈ మధ్యకాలంలో ఈ ఫోన్లు కానీ, ఈ టీవీ సీరియల్లో మనం మునిగిపోయాము. కాబట్టి మన శక్తిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సభా కార్యక్రమాలు. అయితే ఏమవుతుంది, మనం ఈ టీవీ సీరియళ్ళలో, ఫోన్లలో మునిగిపోతున్నాం. మన భారతీయ సంస్కృతికి కేంద్ర బిందువు అయినటువంటిది కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబంలోని ముఖ్యమైన వ్యక్తి ఎవరు? స్త్రీ, మహిళ, ఆ తల్లి. చూడండి మీరు, ఒక 2-3 రోజులు మనం ఎక్కడికన్నా వెళ్ళి వచ్చినాం అనుకోండి, ఆ ఇల్లు ఎలా అయిపోతుంది? ఎక్కడక్కడ బట్టలు పడి ఉంటాయి, ఎక్కడక్కడ సామాన్ పడి ఉంటుంది, ఇల్లంతా చిందర వందర, శుభ్రత ఉండదు. అంటే ఆ తల్లి కేంద్ర బిందువు. అంటే ఆ కుటుంబానికి ఒక మంచి పేరు వస్తుంది అంటే దానికి కారణం తల్లి. అంటే చూడండి, ఇక్కడ సమాజాన్ని కూడా నడిపించే శక్తి కూడా స్త్రీకి ఉంది అని మనం ఇందాక ఉదాహరణ. వేదికను అలంకరించిన మహాత్ములకు, స్వాములకు పాదాభివందనాలు చేస్తూ, సంఘ బంధువులు, పుర ప్రముఖులు అందరికీ నా నమస్సుమాంజలు. 12 గ్రామాల నుండి వచ్చినటువంటి బంధుమిత్రులు, మాతలు, భగినీలు, చిన్నారులు, యువకులు, యువకులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. చాలా సమయం అయిపోయింది, ఆలస్యమైంది. కొంచెం ప్రశాంతత మెయింటైన్ చేయాలి. మీకు స్థలం ఉంటే కూర్చోవాలి. నేనే కాదు, నా తర్వాత వాళ్ళు కూడా చాలామంది మాట్లాడాల్సింది.
కాబట్టి కూర్చుంటే మీరు బాగుంటుంది. ఆశకదం మహారాజ్ అశ్వపతి దళపతి గణపతి భూపతి ప్రజాపతి సువర్ణ రత్న శ్రీపతి అష్టవదన జాగృత అష్టవదన దైసిత్ న్యాయలంకార మండిత్ శాస్త్ర పురంగత్ రాజనీతి దురంధర్ ప్రౌఢ ప్రతాప పురంధర్ క్షత్రియ కుల వసంత్ సింహాసనాధీశ్వర్ మహారాజాధిరాజ శ్రీ 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 రాజా ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. వసంతాల విజయోత్సవం మన ఆర్ఎస్ఎస్ హిందువుల ఆత్మీయ సమ్మేళనం ప్రతి హిందువు బంధువై కదిలిరా సనాతన ధర్మాన్ని తెలుసుకో హిందువ సింధూరం దిద్దుకొని కాషాయం జెండ ఎత్తి ఇంటిల్లి పాదిగా కదలిరండి హిందువులు కులమనే భేదాన్ని గడపలోనే వదిలేయి గల్లీలోనే వదిలేయి హిందువుగా బయలుదేరి హిందువుల సత్తచాటు హైందవ ధర్మాన్ని తెలిపేది ఈ సభ హిందువుల మన సభ హిందూ ధర్మాన్ని మనం నిలబెట్టుకుందాము భరతమాత బిడ్డలం భారతీయ సోదరులం కన్న తల్లి అడిగిందని సనాతన ధర్మాన్ని రక్షించిన వీరుడు వీర 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 ఛత్రపతి శివాజీ తోవలోన మనమంతా హిందువుల ఆత్మీయ సమ్మేళన సింధూరం దిద్దుకొని కాషాయం జెండ ఎత్తి జై శ్రీరామ్ అంటూ బయలుదేరి రండి ప్రతి ఒక్క హిందువు బంధువై కదలిరండి ఆస్తిపాసులెన్నున్నా హిందువులని గుర్తుంచుకో హిందువుల సమ్మేళన మరవకుండా కదలిరండి బిడ్డలం జాగ్రత్త ఓ బిడ్డ ప్రేమ పేరుతోని అల్లరి పాలవ్వద్దు హిందూ ధర్మాన్ని మంటల్లో కలపద్దు కనిపించే దేవుళ్ళు తల్లిదండ్రులే కదా తల్లిదండ్రుల మాటింటే మీ బ్రతుకే పూల బాట తల్లిదండ్రులే దేవుళ్ళని పూజించే వినాయకుడు అయిపోతుంది గొప్పతనం తెలుసుకో ధర్మానికి కట్టుబడి శ్రీరామచంద్రుడు తండ్రి మాట కోసం అడవి బాట పట్టెను ధర్మానికి మరో పేరు శ్రీరామచంద్రుడు హైందవ ధర్మం గొప్పతనం తెలుసుకో ధర్మాన్ని రక్షింపగా అవతరించే శ్రీకృష్ణుడు విజయపేరి ఆదర్శం తీసుకొని ఎత్తుకు పై ఎత్తు వేసి హిందూ ధర్మాన్ని రక్షించుకుందాం హిందువుల సమ్మేళన విజయవంతం అవ్వాలి దేశాన్ని ప్రేమిద్దాం హిందువుగా జీవిద్దాం హిందువుల ఐక్యతను చాటుదాం జై శ్రీరామ్. చెప్పమ్మా జై శ్రీరామ్ అని నీకు ఇష్టమైన నామం కానీ భగవంతుడి నామం పట్టుకోండి. అలో అనుడు బంద్ చేయండి. ఏం బంద్ చేయాలా? అలో అనుడు బంద్ చేయండి. జై శ్రీరామ్ అలో చెప్పక్క జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్ ప్రతి మాటలో ఒక వాక్ వెళ్తే దేహశుద్ధి మనశుద్ధి వాక్ శుద్ధి. మరి ప్రపంచంలో లక్షలాది మంది ఉన్నాం కాబట్టి కొన్ని లక్షల జపం సంఖ్యగా అవుతుంది, సమాధానం దొరుకుతుందని భగవంతుడి ఆశీర్వాదం. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్.
చూ